రంగాపురంలోని శాంతమ్మకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు వీరభద్రం కష్టపడి కుటుంబాన్ని పోషిస్తుంటే, చిన్నవాడు సుందరం చెడు సావాసాలతో జులాయిగా తిరుగుతుండేవాడు. ఒకరోజు వీరభద్రం తన తమ్ముడు సుందరంతో, చూడు సుందరం, ఇన్నాళ్ళు నువ్వు పని పాటలకు పోకపోయినా నిన్నేమైనా అంటే అమ్మ బాధపడుతుందనే ఉద్దేశంతో ఊరుకున్నాను. దీన్ని అలుసుగా తీసుకొని నువ్వు జులాయిగా తిరుగుతూ బద్ధకస్తుడిగా మారిపోయావు. నీ భవిష్యత్తు మీద బెంగతో అమ్మ ఆరోగ్యం పాడవుతోంది. అందుకే నేను నిర్ణయం తీసుకున్నా. ఇక నుంచి కనీసం నీ భోజనమైనా నువ్వు సొంతంగా సంపాదించడం నేర్చుకో. అమ్మ బాధ్యత నేను తీసుకుంటాను. ఇంటిని 2 భాగాలుగా చేసి ఒక దాంట్లో మేము ఉంటాం, రెండో దాంట్లో నువ్వు ఉంటూ నీ బతుకు నువ్వు బతుకు. ఈ మాటలు వింటూనే సుందరం గుండెల్లో రాయి పడింది. ఎప్పుడూ తనకు వత్తాసు పలికే తన తల్లి కూడా మాట్లాడకుండా ఉండడంతో ఇద్దరూ కలిసే ఈ నిర్ణయం తీసుకున్నారని అర్థమైంది సుందరానికి. ఇక చేసేది లేక వారి నిర్ణయానికి తల వంచాడు. ఆ మరుసటి రోజే ఆ ఇల్లు 2 భాగాలుగా మార్చబడింది. ఇక భోజనానికి కష్టంగా మారింది సుందరానికి. మొదటి 2 రోజులు తనతో తిరిగిన స్నేహితులు సహాయం చేశారు, కానీ ఆ తర్వాత రోజు నుంచి వాళ్ళు కూడా తప్పించుకుని తిరగడం మొదలెట్టారు. ఇన్నాళ్ళు స్నేహితులంటూ తిరిగా, సహాయం పేరెత్తితే వాళ్ళు మొహం చాటేస్తున్నారు. ఇప్పుడు ఆకలేస్తోంది, ఏం చేయాలి? అన్నట్టు మన ఊరి చివర ఉన్న అడవికి వెళ్ళి అక్కడ ఏమైనా పండ్ల చెట్టు కనిపిస్తాయేమో చూద్దాం. ఈ పూటకి ఆ పళ్ళతో కడుపు నింపుకొని కాలక్షేపం చెయ్యొచ్చు అని అనుకుంటూ ఆకలితో నకనకలాడుతూ ఊరు బయట ఉన్న అడవికి వెళ్ళాడు సుందరం. అదేం చిత్రమో, అడవి మధ్యకి వెళ్ళినా ఒక పండ్ల చెట్టు కనిపించలేదు. అలాగే ఆకలితో అలసి ఓ చెట్టు కింద ఒళ్ళు మరచి నిద్రపోయాడు సుందరం. తిరిగి లేచేసరికి చుట్టూ చీకటి. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. అంతలోనే పైనుంచి ఒక వెలుగు రేఖ వచ్చి భూమి మీద పడటం, ఆ వెలుగులో ఎవరో వ్యక్తి భూమి మీద దిగటం చూసి అప్రయత్నంగా చేతులు జోడించి వణికిపోసాగాడు సుందరం. ఆ కొత్త వ్యక్తి సుందరాన్ని ఆశ్చర్యంగా చూస్తూ, భయపడకు మానవా, నేను హాని చేసేవాడిని కాదు. నేను ఒక యక్షుణ్ణి. వెన్నెల్లో విహారానికి అప్పుడప్పుడు ఈ అడవికి వస్తుంటాను. మొదటిసారిగా రాత్రిపూట ఈ అడవిలో ఓ మానవుణ్ణి చూస్తున్నాను. ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఉండటానికి కారణం ఏమిటి? సుందరం తన కష్టాన్ని చెప్పుకొని భోరుమన్నాడు. యక్షుడు జాలిపడి, నిన్ను చూస్తే ఏదైనా సహాయం చేయాలనిపిస్తుంది. సరే, నీకు ఏ పని వచ్చో చెప్పు, ఆ పనిలోనే నీకు కలిసి వచ్చేలా ఆశీర్వదిస్తాను. స్వామి, నాకు పెద్దగా పనులేవి రావు. ఏవో కొంచెం వ్యవసాయ పనులు మాత్రం తెలుసు, అంతే. సరే, అయితే ఆ వ్యవసాయమే ప్రారంభించి కష్టపడు, తగిన ఫలితం పొందగలవు. స్వామి, నాకు అసలు పొలమే లేదు, ఇక వ్యవసాయం ఏం చేయగలను? ఈ మాటకు ఏమీ సమాధానం చెప్పకుండా చిన్న చిరునవ్వు నవ్వి మాయమైపోయాడు యక్షుడు. ఇది జరిగిన 3 రోజులకే సుందరానికి, అతని అన్న వీరభద్రానికి ఆ ఊరి కరణం నుంచి పిలుపు వచ్చింది. ఏంటయ్యా, రమ్మని కబురంపించారు? నీ అదృష్టం బాగుందో. మన రాజుగారు మన ఊర్లో వ్యవసాయ భూమి లేని నిరుపేదలకు కుటుంబానికి 2 ఎకరాల చొప్పున భూమిని పంపిణీ చేయమని ఉత్తర్వులు ఇచ్చారు. మన ఊరి చివరన అడవిని ఆనుకుని ఉన్న భూమిని మీ ఇద్దరికీ చెరో ఎకరం రాసిస్తున్నాను. కష్టపడి పనిచేసి వృద్ధిలోకి రండి. చాలా సంతోషమయ్యా. మీ మేలు మన రాజుగారి మేలు ఈ జన్మకు మర్చిపోలేము. సుందరానికి చాలా ఆశ్చర్యమేసింది. ఇదంతా యక్షుడు ప్రభావమే అని సంతోషించి వెళ్లి తనకు కేటాయించిన ఎకరం చూసుకొని ఉసూరుమన్నాడు. ఏంటన్నయ్యా ఇది? మన కేటాయించిన భూమిలో ఇన్ని చెట్లున్నాయి, ఇవన్నీ ఎప్పటికి నరకాలి? ఇంకెప్పుడు వ్యవసాయం చేయాలి? ఈ పనికే భయపడితే ఎలారా? ఇంత విలువైన భూమి మనకు ఉచితంగా దక్కినందుకు సంతోషించి పని ప్రారంభించు అంటూ చకచక తన వాటా భూమిలోని చెట్లు నరకడం ప్రారంభించాడు. ఒక్క వారంలో దాదాపు చెట్లన్నీ నరకడం పూర్తి చేసి
వ్యవసాయ పనులు ప్రారంభించాడు వీరభద్రం. కాని బద్ధకస్తుడైన సుందరం 2-3 చెట్లు కూడా నరకలేక వెళ్లి అన్న వీరభద్రంతో, అన్నా, నీకు అలవాటైన పని వల్ల చకచకా చెట్లు కొట్టేసి పొలాన్ని సిద్ధం చేసుకున్నావు. నాకైతే చాలా కష్టంగా ఉంది. నా భూమిలో చెట్లను కొట్టేసి సిద్ధం చేయాలంటే కొన్ని నెలలు పట్టేలా ఉంది. ఈలోపు వర్షాకాలం కూడా పోయి ఈ సంవత్సరం పంట వేసే సమయం కూడా దాటిపోయేలా ఉంది. ఒరే, తప్పకుండా పూర్తి చేయాలనే సంకల్పంతో పని ప్రారంభించు. త్వరగా పని పూర్తవుతుంది. పోనీ నేను కొంత సాయం చేస్తాలే చెట్లు నరకడానికి. అది కాదులే అన్న, నువ్వు ఎంత సాయం చేసినా మిగతా చెట్లు కొట్టడానికి నాకు సమయం సరిపోయేలా లేదు. ఈలోపు నాట్లు వేసే సమయం కూడా దాటిపోయేలా ఉంది. అయితే ఏమంటావురా ఇప్పుడు? మరేం లేదన్నా, నాకు వచ్చిన భూమిని నువ్వు తీసుకొని నీ భూమిని నాకు ఇచ్చేయి. నువ్వైతే 1 వారంలోనే ఈ భూమిలోని చెట్లన్నీ నరికి వ్యవసాయానికి సిద్ధం చేసుకోగలవు. ఈలోపు నేను నీ పొలంలో పనులు మొదలు పెడతాను. అవునరా పెద్దోడా, వీడి బద్ధకం సంగతి నీకు తెలిసిందే కదా. ఈ ఒక్కసారికి నా ముఖం చూసి ఒప్పుకోరా. కనీసం నువ్వు సిద్ధం చేసిన పొలాన్నైనా సాగు చేసి వీడు బాగుపడతాడేమో. సరే అమ్మా, నువ్వు చెప్పావని ఒప్పుకుంటున్నా. కనీసం ఇప్పుడైనా ఒళ్ళు వంచి పనులు చేసుకోమను అంటూ తన భూమిని సుందరానికి అప్పగించి సుందరం పొలంలోని చెట్లను నరకడం ప్రారంభించాడు వీరభద్రం. మరుసటి రోజు ఓ చెట్టు నరుకుతుండగా గొడ్డలికి కంగుమంటూ ఏదో అడ్డు తగిలింది. ఏమిటా అని చూసిన వీరభద్రానికి ఆ చెట్టు తొర్రలో ఎవరో పెట్టినట్టుగా ఉన్న 2 బంగారు కడ్డీలు కనిపించాయి. వాటిని చూసి ఎంతో ఆనందంగా సొంతం చేసుకున్నాడు వీరభద్రం. జరిగిన సంగతి తెలిసి లబోదిబోమంటూ వచ్చాడు సుందరం. అవి నావి. యక్షుడు వాటిని నా కోసం నాకు సంబంధించిన స్థలంలో ఉన్న చెట్లలో ఉంచాడు. న్యాయంగా అవి నాకే దక్కాలి. నావి నాకు ఇచ్చేయి అంటూ జరిగిన సంఘటన చెప్పాడు సుందరం. ఒరే, నా కథలు చెప్పకు. కష్టపడి మనిద్దరి భూములు బాగు చేశాను. ఆ కష్టానికి దేవుడిచ్చిన ప్రతిఫలం ఇది. వీటిని నీకివ్వడం మాట అటుంచి కనీసం ఇందులో వాటా కూడా నీకు ఇచ్చేది లేదు అని చెప్పాడు ఖరాఖండిగా. ఇక చేసేది లేక ఉసూరుమంటూ ఇంటికి చేరుకున్నాడు సుందరం. ఇదే బెంగతో పొలం పనులు కూడా ప్రారంభించలేకపోయాడు. ఓ 2 రోజుల తర్వాత సుందరానికి ఓ ఆలోచన వచ్చి పొలంలో ఉన్న తన అన్నను కలిశాడు. అన్నా, నాకు లాభం చేకూరాలని యక్షుడు నాకు చెందిన భూమిలో బంగారాన్ని పెట్టాడు. అది నీకు దక్కింది. సరే, ఆ యక్షుడు నా కోసం ఇంకా ఏదో బంగారమో మరోటో నా పొలంలో ఎక్కడో దాచే ఉంటాడు. అందుకే నా పొలం నాకు ఇచ్చేయి. నీ పొలాన్ని నువ్వు తీసుకో. అరే, పనికి మాలిన ఆశలతో సమయం వృధా చేసుకోక వెళ్ళి కష్టపడి పనిచేయడం ప్రారంభించు. నువ్వు సాగు చేసుకుంటావని నా పొలం మొత్తం శుభ్రం చేసి ఇచ్చాను. ఇప్పటి వరకు కనీసం దుక్కి కూడా దొనలేదు. ముందెళ్ళి ఆ పనులు చూడు. కష్టపడితే ముందు ముందు ఇంతకంటే ఎక్కువే సంపాదించుకోవచ్చు. అవునరా చిన్నోడా, అన్న మాట వినరా. లేదమ్మా, నా నమ్మకాలు నావి. నా పొలం నాకు కావాల్సిందే. సరే, ఇంత మొండి పట్టు పడుతున్నావు. సరే, తీసుకో అని వీరభద్రం ఆ పొలాన్ని సుందరానికి అప్పగించేసి తన పొలం చేరుకొని మళ్ళీ తన పనులు ప్రారంభించాడు. మరుసటి రోజు తన పొలంలో దుక్కి దున్నుతుండగా నాగలికి కంగుమంటూ ఏదో తగులుకుంది. ఆశ్చర్యపోతూ వీరభద్రం అక్కడ తవ్వి చూడగా 2 బంగారు లంకె బిందెలు బయటపడ్డాయి. వీరభద్రం ఆనందానికి అంతే లేదు. ఈ విషయం తెలిసి బావురుమంటూ మళ్ళీ వచ్చాడు సుందరం. ఈసారైనా ధనంలో వాటా ఇవ్వన్నయ్యా. నీకేమన్నా బుద్ధుందా? మర్చిపోయావా? పట్టుబట్టి నీ స్థలాన్ని వెనక్కి తీసుకున్నావు. ఇది నా స్థలం అని నువ్వే చెప్పావుగా. దీనిలో వాటా ఎలా అడుగుతావు? ఒక్క కాసు కూడా నీకు ఇచ్చేది లేదు. దీంతో సుందరం నోరు మూతపడింది. మరిక మాట్లాడలేకపోయాడు. అయినా నీ నమ్మకం ప్రకారం ఆ యక్షుడే ఇవన్నీ ఇస్తే నీ పొలంలో కూడా నిధి ఉండే ఉంటుందిగా. వెళ్ళి దుక్కి దున్ని చూసుకో అంటూ సలహా ఇచ్చాడు వీరభద్రం. ఇది నిజమే అని తోచి
నాగలితో దుక్కి దున్ని తన పొలాన్ని అణువణువు గాలించాడు సుందరం. బంగారం కాదు కదా, చిన్న ఇనుప ముక్క కూడా దొరకలేదు. సుందరానికి ఉక్రోషం ముంచుకొచ్చింది. ఆ మరుసటి రోజు వెన్నెల రాత్రి అడవిలో తనకు యక్షుడు కనిపించిన ప్రాంతానికి మళ్లీ వెళ్ళాడు. అదృష్టవశాత్తు అదే సమయానికి యక్షుడు కూడా అక్కడికి వచ్చాడు. నాకు కలిసి వచ్చేటట్టు చేస్తానని చెప్పి మొత్తం నా అన్నకు కలిసి వచ్చేలా చేసావు. ఇంతకీ నువ్వు వరం ఇచ్చింది నాకా మా అన్నకా? మూర్ఖుడా, నీ బద్ధకంతో నేను ఇచ్చిన బంగారం అంతా మీ అన్నపాలు చేశావు. అదేంటి స్వామి? వ్యవసాయ పనులు మాత్రమే చేతనవును అని నువ్వు చెబితే నీకు భూమి లేకపోయినా రాజుగారి మనసు మార్చి నీకు భూమి దక్కేలా చేశాను. నీకు సంక్రమించిన భూమిలో చెట్టు తొర్రలో బంగారు కణికలు పెడితే నీ బద్ధకంతో ఆ చెట్టు దగ్గరికి పోకుండా వాటిని మీ అన్నపాలు చేశావు. సరే, భూమి మార్చుకున్నావు కదా అని ఈసారి నీ పొలంలో లంకె బిద్దలు పెడితే నీ పొలాన్ని దున్నకుండా నిర్లక్ష్యం చేసి మళ్ళీ వాటిని మీ అన్నకి అప్పగించావు. నేనిచ్చిన అవకాశాలన్నీ నీ బద్ధకంతో వృధా చేసుకుని మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని నా దగ్గరికి వచ్చావు? చిచ్చి, నిన్ను చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది. మళ్ళీ నా కంట పడ్డావంటే ఈసారి శపించగలను. వెళ్ళు ఇక్కడి నుంచి అంటూ కోపంతో మండిపడ్డాడు యక్షుడు. సుందరం హడలిపోయి అక్కడి నుంచి ఇంటి దారి పట్టాడు. ఇన్నాళ్ళు ఇంట్లో వాళ్ళు ఊర్లో వాళ్ళు అసహించుకున్నారు, ఇప్పుడు దేవతలు కూడా అసహించుకుంటున్నారు. చిచి, నా ఈ బద్ధకం నన్ను ఎంత నాశనం చేసింది. ఇప్పుడు నా మీద నాకే అసహ్యం పుడుతుంది. ఇలా అనుకుంటూ ఇంటికి చేరిన సుందరం ఆ తర్వాత బాగా కష్టపడి తన అన్న కంటే ఎక్కువ పంటని తన పొలంలో పండించి ఆ ధాన్యాన్ని తన ఇంటికి చేరవేశాడు. ఇక అదే రోజు వాళ్ళన్న వీరభద్రం, ఈ సంవత్సర కాలంలో నీకున్న బద్ధకాన్ని వదిలించుకొని చాలా కష్టపడ్డావురా తమ్ముడు. నీ నుంచి మేము కోరుకునేది ఇదే. ఇప్పుడు అమ్మ కూడా నిన్ను చూసి చాలా సంతోషిస్తుంది. ఇక మనం అందరం ఒకే ఇంట్లో మునుపట్లా కలిసి ఉందాం. అంతేకాదు, ఆ రోజు మన పొలంలో దొరికిన ఆ బంగారం మొత్తాన్ని నేను భద్రంగా అలాగే ఉంచాను. ఇప్పుడు దాన్ని ఇద్దరం సమానంగా పంచుకుందాం అన్నాడు ఆనందంగా. ఆ విధంగా బద్ధకం పోగొట్టుకొని కష్టం విలువ తెలుసుకున్న సుందరానికి ఇక అప్పటి నుంచి మళ్ళీ మంచి రోజులు ప్రారంభమయ్యాయి.